నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని అట్టలఫ్య ముసునూరు ఇందిరమ్మ కాలనీలో అట్టల ఫ్యాక్టరీ వద్ద ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారిని కావలికి కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారి కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రసాద్, సీఐలు అకేశ్వరరావు, ఎస్ఐలు మాల్యాద్రి, వీరప్రతాప్లతో దాడి చేసి అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 2 బైకులు, 17,000 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు హైదరాబాద్కు చెందిన ఐపీఎల్ క్రికెట్ బుకీని త్వరలో అరెస్ట్ చేస్తామని, ఇంకా కొంతమంది పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆన్లైన్లో ఆడుతున్న వారు ఉన్నారని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్లో సుమారు 35 లక్షల వరకు నగదు మార్పిడి జరిగినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. క్వాలిటీ గ్రాము, గుడ్లూరు ఒకడు ఉన్నాడు, కొండేపోడు ఉన్నాడు. వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్లేస్లో వచ్చి ఇక్కడ మన అట్టల ఫ్యాక్టరీ దగ్గర, ముసునూరు దగ్గర అట్టల ఫ్యాక్టరీ దగ్గర ఆడుతుంటే రాత్రి పట్టుకోవటం. వీళ్ళ దగ్గర వీళ్ళు ఈ సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ ఆడుతున్నారు. అంత ఎక్కువ ఆన్లైన్ మనీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, తీసుకోవడం కూడా ఆన్లైన్లోనే వేస్తున్నారు. మనీ కూడా ఆ అకౌంట్స్ అన్ని కూడా సార్ నిన్నటి అదే పనిలో ఉన్నారు. ఈరోజు అంతా కూడా దీనికి సంబంధించిన రికార్డు వర్క్ అంటే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది, చేస్తున్నాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ సార్ అదే వల్ల ఉన్నారు. సార్ ఈ టీం ఈ కేసుని సార్ డీల్ చేస్తారు. జరుగుతుంది కదా ఈ రోజు. అంటే మాకు ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ ట్రాక్ చేస్తా ఉన్నాము. ఇదంతా కూడా ఆన్లైన్ అందువల్ల కొంచెం కష్టమైంది. ఆన్లైన్ అయ్యేటప్పటికి ఇది టీమ్గా రాత్రి 7 పడ్డాక వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ముందు పట్టుకుని ఉంటే ఉండేది. దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఆన్లైన్ అయినందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇదివరకు అయితే ఏం జరిగిందంటే డైరెక్ట్గా ల్యాప్టాప్ పెట్టుకుని ఎక్కడ పెట్టుకుని సార్ కూర్చొని ఆడేవాళ్ళు. ఇప్పుడంతా ఆన్లైన్ పేమెంట్ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఓన్లీ యాప్లోనే వెళ్ళిపోతుంది, యాప్లోనే ఇది చేస్తున్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్. అంతకుముందు ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ఆడితే డబ్బులు ఇవ్వటం అట్లా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అట్లా కాదు, అంతా ఫోన్లోనే జరిగిపోతుంది. ఫోన్లోనే ఒక్కసారి ఉండట్లేదు. ఎక్కడ డిఫరెంట్ ఇళ్లలో ఉండి కూడా ఆడుతున్నారు. ఇళ్లలో ఉండి ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో చేస్తాం, తప్పకుండా దీన్ని చేంజ్ చేస్తాం. మిగతా వర్క్ కూడా ఈసారి ఫ్యూచర్లో జరగకుండా దీన్ని ఎట్లా చేయాలి, కట్టడి ఎట్లా చేయాలని కూడా చేస్తాం. సార్ టౌన్లో ఇంకెవరైనా ఉన్నారా సార్ దీనికి సంబంధించిన వీళ్ళు? ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ కొన్ని చెక్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా వస్తే వాళ్ళని కూడా తప్పకుండా దీంట్లో ఫిక్స్ చేసి క్యాచ్ చేస్తాం. సుమారు ఆన్లైన్ ద్వారా ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్? నాకు తెలిసి ఒక్కసారికి 38 లక్షల దాకా అయింది. 38 lakhs దాకా ఒక ట్రాన్సాక్షన్ జరిగిందని మేము మాకున్న ఇన్ఫర్మేషన్ మీద ఇప్పటివరకు 38 lakhs అనుకుంటాం ఒక అకౌంట్లో జరుగుతుంది. మెయిన్ ఇంకొంచెం జరగాలి. ఇంకా ఏంటంటే ఇది బ్యాంకుతో లింక్ అయిన బ్యాంకుతో ఆన్లైన్తో చేయాల్సిన ఇష్యూ కొంచెం టైం పట్టింది. ఎంత అమౌంట్, ఎంత నగదు? ఇది 17,000 సీజ్ చేసాం రాత్రి. 7 ఫోన్లు, 2 బైకులు, 7 దగ్గర 7 ఫోన్లు ఉన్నాయి. అన్ని ఆన్లైన్ ఫోన్లు, 2 బైకులు కూడా పట్టుకోవడం జరిగింది. క్యాష్ 17,000 రూపాయలు జరిగింది. సార్ గతంలో రామకృష్ణ ఐపీఎస్ గారు ఈ క్రికెట్ బెట్టింగ్ మాఫియా మీద జిల్లా మొత్తం మీద చాలా మంది అదుపులో తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏమైనా ఉన్నారా లేదా? వీళ్ళంతా ఆ కేసుల్లో ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళంతా కొత్తగా ఫ్రెష్గా ఏర్పడి చేస్తున్నారు.